విజయ్కి మద్దతు ఇస్తామంటూ అన్నాడీఎంకేలో సుమారు 37 మంది ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారు. అధిష్టానంపై వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. దీని వెనుక బీజేపీ వ్యూహం ఉండి ఉండొచ్చా సార్? ఏఐడిఎంకే చేత మద్దతు ఇప్పించడం ద్వారా బీజేపీ విజయ్ని కంట్రోల్ చేస్తోందా? తమిళనాడులో బీజేపీకి వచ్చింది ఒకటే సీటు. అందువల్ల ఒక్క సీటు వెళ్ళి ఏఐఏడిఎంకేను ద్వారా విజయ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందా అనేది అనుమానాస్పదమే. అయితే బీజేపీ రాజకీయ వ్యూహం ఉండదు అని మనం ఖచ్చితంగా కొట్టిపారేయలేము. ఎందుకంటే బీజేపీ వ్యూహాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో విజయ్కి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ తన ప్రధాన శత్రువు బీజేపీకి కనుక ఎవరినైనా అధికారంలోకి వచ్చినా బీజేపీ సహించగలదు, కానీ కాంగ్రెస్ అధికారంలో రావడాన్ని బీజేపీ సహించలేదు. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ 200 సీట్లలో కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. అందువల్ల బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్. సో ఆ కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంలో భాగంగానే విజయ్ని ఎలక్షన్ల ముందే కలుపుకోవటానికి బీజేపీ ప్రయత్నించింది కూడా ఎన్డీఏలో. కానీ ఏఐఏడీఎంకే విజయ్ డిమాండ్ అంగీకరించలేదు. విజయ్ ముఖ్యమంత్రి పదవి అడిగాడు, మెజారిటీ సీట్లు అడిగాడు. సో అందువల్ల బీజేపీ విజయ్ని కలుపుకోవాలన్న వ్యూహం మొదటి నుంచి కూడా ఉంది. అయితే బీజేపీ తమ ఐడియాలజికల్ రైవల్ అని విజయ్ చెప్పినాక కూడా బీజేపీ ఏమీ విజయ్ని శత్రువుగా చూడలేదు. సో అందువల్ల బీజేపీ చివరి నిమిషం వరకు విజయ్ని ఎన్డీఏలో కలపడానికి చూసింది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఏఐఏడీఎంకే ద్వారా విజయ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చూసినప్పుడు వాస్తవంగా విజయ్కి ఒక కండిషన్ కూడా పెట్టచ్చు, ఎన్డీఏలో చేరితేనే మేము మద్దతు ఇస్తాము అని. ఎందుకంటే విజయ్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలకు కానీ మద్దతు ఇస్తే అది స్టేబుల్ మెజారిటీగా ఉండదు. కానీ అందువల్ల బీజేపీ ఆఫర్ మరి ఎన్డీఏలో చేరమని విజయ్ని అడిగితే విజయ్ అంగీకరించాడా లేదా కూడా తెలియదు. ఇవేంటంటే బహిరంగంగా జరిగే పరిణామాలు కాదు. ఈలోగా ఏఐఏడీఎంకే ఇంకో మార్గం లేక విజయ్తో కలిస్తే కనీసం ఆ ఉనికైనా కాపాడుకోవచ్చు అన్న ఆలోచన ఉందా? ఎందుకంటే రేపు విజయ్ చీఫ్ మినిస్టర్ అయి కూర్చొని విజయ్ అధికారంలో ఉండి డిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే ఏడీఎంకే రిలవెన్సే పోయే ప్రమాదం ఉంది. అంటే విజయ్కి డిఎంకేకు మధ్య తమిళనాడు పాలిటిక్స్ కనుక పోలరైజ్ అయితే ఏడీఎంకే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల తన సర్వైవల్ కొరకు ఏఐడీఎంకే చేస్తుందా, లేదా ఏఐడీఎంకేలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తమ పార్టీ నాయకత్వం ధిక్కరించి కూడా పోయే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఇప్పటికైతే స్పష్టత లేదు. బట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్.